గంటావూరు గంగమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి. ఊరంతా అలంకరణ. 25 రాత్రి అమ్మవారి శిరస్సు, 26న విశ్వరూప దర్శనం, 27న జలది మహోత్సవం. ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానం అంటున్న చైర్మన్ డాక్టర్ మురుగన్. వెల్కమ్ టు తేజశ్రీ న్యూస్. చిత్తూరు జిల్లా పొలంనేరు నియోజకవర్గం పొలంనేరు మండలం గంటావూరు బీసీ కాలనీలో వెలిసి ఉన్న మహిమాన్వితమైన శ్రీ 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 తిరుపతి గంగమ్మ తల్లి జాతరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చైర్మన్ డాక్టర్ ఆర్ మురుగన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గంటావూరు ఎంట్రన్స్ నుండి ఊరు మొత్తం అలంకరణ, అమ్మవారి రూపం, సీరియల్ లైట్లు ఏర్పాట్లు, ఆలయం ముందు వీధి మొత్తం చెలువ పందిళ్ళు, ఆలయం లోపల బారికేడ్స్, ఇలా భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 25 రాత్రి అమ్మవారి శిరస్సు, 26వ తేదీ విశ్వరూప దర్శనం ఉంటుంది, 27వ తేదీ జలది మహోత్సవ కార్యక్రమాలు ఉంటుంది. కావున మీడియా ముఖంగా ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానంగా మన్నించి ప్రతి ఒక్కరూ అమ్మవారి అద్భుతమైన ప్రతిరూపాన్ని దర్శించుకొని గంగమ్మ తల్లి కృపకు పాత్రలవ్వాలని కోరారు. ఈ సంవత్సరం అమ్మవారి విగ్రహం అత్యద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. సంవత్సరానికి 3 రోజులు మాత్రమే దర్శనమిచ్చే అమ్మవారిని ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన కోరారు. భూమిపై చల్లని మా తల్లి గంటావూరు తిరుపతి గంగమ్మ, మురుగన్ను కరుణించిన తల్లి, అభయదాయిని ఓ మాయమ్మ. నమ్మిన వారిని నడిరేయిలోన నడిపించేటి దీపమమ్మా, నీ కథలే మాకు వేదాలమ్మా, నీ దయ మాపై ఉంచవమ్మా. భూమిపై చల్లని మా తల్లి గంటావూరు తిరుపతి గంగమ్మ, మురుగన్ను కరుణించిన తల్లి, అభయదాయిని ఓ మాయమ్మ. కష్టాల కడలిని దాటించే కరుణాంతరంగము నీదమ్మా, పిలిస్తే పలికే దైవమని ఆ మురుగన్ని రూపించెనమ్మా. కష్టాల కడలిని దాటించే కరుణాంతరంగము నీదమ్మా, పిలిస్తే పలికే దైవమని ఆ మురుగన్ని రూపించెనమ్మా. వేపాకు తోరణం సాక్షిగా, పసుపు కుంకుమల సాక్షిగా, బిడ్డల బాధలు చూడలేక పరుగున వచ్చే ప్రాణమమ్మా. వేపాకు తోరణం సాక్షిగా, పసుపు కుంకుమల సాక్షిగా, బిడ్డల బాధలు చూడలేక పరుగున వచ్చే ప్రాణమమ్మా. నీ చల్లని చూపు సోకగానే కష్టాలన్నీ మంచులేనం. భువిపై చల్లని మా తల్లి గంటావూరు తిరుపతి గంగమ్మ, మురుగన్ను కరుణించిన తల్లి, అభయదాయిని ఓ మాయమ్మ. తొట్టుడు మురుగన్న పదలోన అమ్మాని ఆర్తిగా పిలవగా, కరిగిపోయినది నీ గుండె కన్నీరు, తుడిచెను నీ కొంగు. గత్తుడు మురుగన్న పదలోన అమ్మాని ఆర్తిగా పిలవగా, కరిగిపోయినది నీ గుండె కన్నీరు, తుడిచెను నీ కొంగు. ఏ కల్మషం లేని భక్తి ఉంటే
నిలిచెదవు వెంటనే మురుగన్ను సాకిన తీరు లోకానికి చాటెను నీ పేరు. ఏ కల్మషం లేని భక్తి ఉంటే ఎదుట నిలిచెదవు వెంటనే మురుగన్ను సాకిన తీరు లోకానికి చాటెను నీ పేరు. అతని వలెనే మమ్ములను ఆదుకోవమ్మా ఆదరముగా. భూమిపై చల్లని మా తల్లి గంటావురు తిరుపతి గంగమ్మ. మురుగన్ను కరుణించిన తల్లి అభయదాయిని ఓ మాయమ్మ. గంటావూరు గుడి గోపురమై మా అందరికీ నీడనిచ్చితివి. నీ నామమే మాకు శ్రీరామ రక్ష, నీ పాదధూలే మా నుదుటి రక్ష. గంటావూరు గుడి గోపురమై మా అందరికీ నీడనిచ్చితివి. నీ నామమే మాకు శ్రీరామ రక్ష, నీ పాదధూలే మా నుదుటి రక్ష. తల్లి కోడి తన పిల్లని రెక్కల మాటున దాచినట్టు మురుగన్ను కాచిన రీతిగను మా ఇంటిని కూడా కాపాడమ్మా. తల్లి కోడి తన పిల్లని రెక్కల మాటున దాచినట్టు మురుగన్ను కాచిన రీతిగను మా ఇంటిని కూడా కాపాడమ్మా. జై గంగమ్మ తిరుపతి గంగమ్మ, జై జై గమ్మ. భువిపై చల్లని మా తల్లి గంటావురు తిరుపతి గంగమ్మ. మురుగన్ను కరుణించిన తల్లి అభయదాయిని ఓ మాయమ్మ. నమ్మిన వారిని నడిరేయిలోన నడిపించేటి దీపమమ్మా. నీ కథలే మాకు వేదాలమ్మా, నీ దయమాపై ఉంచవమ్మా. భువిపై చల్లని మా తల్లి గంటావురు తిరుపతి గంగమ్మ. మురుగన్ను కరుణించిన తల్లి అభయదాయిని ఓ మాయమ్మ. నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో మనము దాదాపు ఇప్పుడు షార్ట్ పెట్టి వారం అయిపోతా ఉంది. మనకి రేపు 16వ తేదీ నైటు 15వ తేదీ నైటు శిరస్సు కార్యక్రమం ఉంది. 25వ తేదీ నైట్ శిరస్సు కార్యక్రమం ఉంది. రేపు నైటు 12 గంటలకి శిరస్సు కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్కరు భక్తులు మన పొలంనేరు ప్రజలు కానీ గంటావూరు ప్రజలు కానీ ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అట్లే మనం దాదాపుగా ఇక్కడ సాటి పెట్టి అయిపోయింది. ఇప్పుడు ఒక వారం అయిపోయింది. దాదాపు ఈ ఒక వారం నుంచి మనం పొలంనేరు టౌన్ నుంచి దాదాపు మాకు అంగడి వాళ్ళు 30 మూటల బియ్యం కూడా పంపించినారు, నూనె పంపించినారు. ఈరోజు దాదాపు మన గంటావూరు ప్రజలు దాదాపు 10 మంది 10 మూటల బియ్యము నూనె కూడా తీయించినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదంలో అందరూ ముందుకు వచ్చి సాయం చేస్తా అంటే దాదాపు 100 మంది కడుపు నిండుగా అన్నం తినడం మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆ గంగమ్మ తల్లి తరఫున, మా కమిటీ తరఫున, మా గ్రామస్తుల తరఫున ప్రతి ఒక్కరికి దాతలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లే మేము లాస్ట్ రోజే వాళ్ళని పిలిచి ఆ గంగమ్మ ముందర పెట్టి వాళ్ళకి సన్మానాలు కూడా చేయడం కూడా జరుగుతుంది. ఆ రోజు మాకు సాయం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని పిలుచుకొచ్చి సన్మానం చేసి వాళ్ళు ఏం చేసినారో మన మీడియా ముందర కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అట్లే మా మీడియా సోదరులు కూడా మాకు ఎంతో సహకరించుకొని ప్రతి ఒక్క రోజు ఏం జరుగుతుంది అనేసి జనాల మధ్యలో ఎత్తుకొని పోయి మా గంగమ్మ తల్లిని చాలా మంచి పేరు తెప్పించినారు. అట్లే మా గంగమ్మ తల్లి తరఫున, మా గ్రామస్తుల తరఫున, మా కమిటీ తరఫున మీడియా సోదరులు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము.
చాలు. Guys, apa